ఓం నమ శివాయ. నమ శంభవే చ మయో భవే చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ నమస్తీర్థ్యాయ చ కూల్యాయ చ. శివానందలహరి. అంకోలం నిజబీజ సంతతిరయస్కాంతోఫలం సూచికా సాధ్వీ నైజ విభుం లతాక్షితిరుహం సింధుస్సరిద్వల్లభం ప్రాప్నోతీహ యథా తథా పశుపతే పాదారవిందద్వయం చేతో వృత్తిరుపేత్య తిష్టతి సదా సా భక్తిరిత్యుచ్యతే. భక్తి అంటే ఏమిటో తెలుసుకోవాలన్న కుతూహలం ఉండాలే కానీ ప్రపంచంలో ఎన్నో రకాలుగా ఈ భక్తి వ్యక్తమవుతుంది. ఆ భక్తిలో కూడా ఎన్నో వ్యత్యాసాలు వైవిధ్యాలు ఉంటాయి. అంకోల బీజాలు అంటే ఊడుగు గింజలు పండి చెట్టు నుండి నేల మీదకి రాలిపోయినా మళ్ళీ ఒక అనుకూల సమయం ఆసన్నమైనప్పుడు ఇతర ప్రేరణ లేకుండానే వాటంతట అవే ఆ ఊడుగు చెట్టు మ్రానుకే అంటుకుపోతాయి. అంటే తాము చేరవలసిన చోటు వాటికి తెలుసన్నమాట. ఇది సామీప్యముక్తిని సూచించే భక్తికి నిదర్శనం. దగ్గరలో ఏదన్నా అయస్కాంతం ఉంటే సూది ఉన్నగా వెళ్ళి ఆ సూదంటి రాయినే అతుక్కుపోతుంది. అంతేకాదు ఆ సూదంటి రాతి ఆకర్షణ ధర్మాన్ని కూడా తాను పొందుతుంది. ఇది సాలోక్యముక్తిని సూచించే భక్తికి నిదర్శనం. పతివ్రతా శిరోమణి తన భర్తను ఆశ్రయించుకుని ఉంటూ అతనితోడిదే తన జీవితానికి అర్థము పరమార్థం నమ్ముతూ ఎప్పుడూ విడవకుండా కనిపెట్టుకుని సహధర్మచారిణీ ధర్మాన్ని నిర్వర్తిస్తుంది. ఇది కూడా సామీప్య సాలోక్యాలను సూచించే భక్తికి నిదర్శనం. అప్పుడే చిగురు వేస్తున్న తీగ ఒక చెట్టును గాని వెదురుకర్రను గాని ఆశ్రయంగా చేసుకుని వదలకుండా దాన్ని చుట్టుకుంటూ పైకి పాకుతుంది. చివరకు పుష్పాలను ఫలాలను పొంది ప్రపంచానికి ఇస్తుంది. ఇది కూడా సామీప్యముక్తిని సూచించే భక్తికి నిదర్శనం. ఎక్కడో పుట్టి ఎక్కడో ప్రవహించినా కూడా నదులు చిట్ట చివరికి సముద్రంలోనే లీనమవుతాయి. తమ అస్తిత్వాన్ని కూడా కోల్పోతాయి. నది నీళ్లు తీయగా ఉన్నా సముద్రంలో కలవగానే ఆ నీళ్లు ఉప్పగానే మారిపోతాయి. అంటే సముద్ర లక్షణాన్ని రూపాన్ని కూడా పొంది తమ అస్తిత్వాన్ని పూర్తిగా కోల్పోయి సముద్రము అనే నామంతోనే సముద్ర లక్షణంతోనే వ్యవహరింపబడతాయి. ఇది సాయుజ్యముక్తిని సూచించే భక్తికి నిదర్శనం. ఇన్ని రకాల లక్ష్యాలతోనూ భక్తిని తద్వారా ముక్తిని పొందవచ్చని శంకరులు చెబుతున్నారు. ఆనందాశ్రుభిరాతనోతి పులకం నైర్మల్యతశ్చాదనం వాచా సంఖ్యముఖే స్థితైశ్చ జఠరాపూర్తిం చరిత్రామృతైః రుద్రాక్షైర్భిసితేన దేవ పుషో రక్షాం భవద్భావనా పర్యంకే వినివేశ్య భక్తి జననీ భక్తాద్భకం రక్షతి. తల్లి బిడ్డను చేరదీసి పులకితుని చేయినట్లు భక్తిరసము భక్తుని పరవశను చేస్తుంది. తల్లి బిడ్డకి ఈగలు మొదలగు బాధల నుంచి తొలగించటానికి బట్ట కప్పినట్లుగా భక్తి నిర్మల భావాన్ని ఆవరింపచేస్తుంది. తల్లి పాలను త్రాగించినట్లుగా భక్తి వేదాది వాక్యముగా నీ యొక్క చరితామృతమును తనివితీరా త్రాగిస్తుంది. రుద్రాక్షలను ధరింపచేసి విభూతి పెట్టించి రక్షిస్తుంది. తల్లి బిడ్డను మంచంపై పరుండబెట్టి కాపాడినట్లుగా భక్తి మనస్సునందు ఈశ్వరధారణ అనే మంచం మీద ప్రవేశపెట్టి పరిపాలిస్తుంది. మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే గండూషాంబు నిషేచనం పురరిపోర్దివ్యాభిషేకాయతే కించిద్భక్షిత మాంసశేష కబళం నవ్యోపహారాయతే భక్తి కిం న కరోత్యహో వనచరో భక్తావతం సాయతే. ఇది భక్త కన్నప్ప సూటి భక్తిని తెలిపే శ్లోకం. కన్నప్ప కథ తెలిస్తే గాని సందేహం తీరదని ఒక శ్లోకాన్ని ఆదిశంకరులు ఈ శివానందలహరిలో దానికోసమే కేటాయించారు. తిన్నడనే భక్తుడి యొక్క కాలి చెప్పు శివుని శరీరం మీద చీపురయ్యింది. పుక్కిట పట్టిన నీరు అభిషేక జలమైంది. ఎంగిలి మాంస ముక్కలు నివేదనయ్యాయి. కిరాతుడకు తిన్నడు భక్తాగ్రగణ్యుడయ్యాడు. ఆహా, భక్తి ఏం చేయలేదు. శివుడికి ఆకలి వేస్తోందని ఆకులను పొట్లాంగా చుట్టి రుచి చూసిన మాంసపు ముక్కలను దాంట్లో ఉంచి ఒక చేత్తో పట్టుకొని రెండో చేతిలో అడవి పూలు బిల్వదళాలు పట్టుకొని
నోటి నిండా నీళ్లు పుక్కిట పట్టి తిన్నగా శివలింగం దగ్గరికి వచ్చి చేతులలోని ద్రవ్యాలు కింద పెట్టి తన కాలి చెప్పుతో లింగంపై పడిన ఎండుటాకులు పండుటాకులను చీపురుతో ఊడ్చినట్లు తుడిచేవాడు. తన పుక్కిట్లో ఉన్న నీటిని లింగంపై ఉనిసి కడిగేవాడు. లాలను పూలను పైన వేసి పూజించేవాడు. దొప్పలోని రుచి చూసిన మాంసాన్ని నైవేద్యం పెట్టేవాడు. శివుడు తినకపోతే బ్రతిమాలుకునేవాడు. ఇది తిన్నడు చేసే శివ పూజ. తిన్నడిని పరీక్షించాలనే ఉద్దేశంతో శివుడు ఒకరోజు తన కంటి నుండి నీరు కార్చాడు. తిన్నడు వెంటనే అడవిలోని ఆకులను తీసుకొచ్చి రసాన్ని తెచ్చి వైద్యం చేశాడు. అయినా నీరు రావడం తగ్గలేదు. పైగా ఈసారి రక్తం కూడా రావడం ప్రారంభించింది. ఆ రక్తాన్ని ఆపడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినా రక్తం కారడం ఆగలేదు. అప్పుడు తిన్నడు తన ఒక కంటిని పెరికించి శివుని కంటికి అతికించాడు. అప్పుడు రెండో కంటి నుండి రక్తం కారడం ప్రారంభించింది. శివుడి రెండో కంటి స్థానంలో పెడదామని తిన్నడు తన రెండో కంటిని కూడా ఉడబెరికి ఆనవాలు కోసం తన కాలి బొటన వేలిని శివుడి కంటి దగ్గర పెట్టి తన రెండో కన్ను పెరికి పెట్టబోతూ ఉండగా శివుడు ప్రత్యక్షమై తనకు కన్నును అప్పగించి రక్షించిన తిన్నడిని ఆ రోజు నుండి కన్నప్పగా ఖ్యాతి వహిస్తావని చెప్పి తను తినకుండా నాకు నైవేద్యం పెడితే తింటానా అని నైవేద్యం ఆరగించకుండానే శివుడు అంతర్ధానమయ్యాడు. ఆ శివుడే కాళహస్తీశ్వరుడు. అప్పటి నుండి ముందు కన్నప్పకు నైవేద్యం పెట్టిన తరువాతే కాళహస్తీశ్వరునికి నైవేద్యం పెట్టే ఆచారం ఇప్పటికీ అక్కడ కొనసాగుతోంది.